నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కోటి సంతకాల సేకరణ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం లేదు, పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేస్తున్నాము అని చెప్తుంది. ఇవి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటాయని, వాటి హక్కులన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతుందని చెబుతున్నారు. కానీ చంద్రబాబు గారు రాష్ట్రాలపై ఆర్థిక భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాము, ఈ పీపీపీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కదా వీటి నిర్వహణ ఖర్చు మొత్తం భరించేది, రాష్ట్రాలపై ఎందుకు ఆర్థిక భారం పడుతుంది? ఎందుకు ప్రైవేటీ వాళ్ళకి అప్పగించడం? అసలు మెడికల్ కాలేజీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా, చంద్రబాబు నాయుడు గారు కరెక్టా? ఎవరి వర్షన్ కరెక్ట్? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.